గత టీడీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నమయ్య జిల్లా వైసీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ ఆరోపించారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ 99% అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. కులాలు, మతాలు, రాజకీయాలు చూడకుండా అర్హులైన ప్రతి లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకే అందించిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైసీపీ ప్రభుత్వమే అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీని ప్రజలు ఆదరించి 175 స్థానాలకు 175 స్థానాలు గెలిపిస్తారంటున్న అన్నమయ్య జిల్లా వైసీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ తో మా ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్. అబద్ధపు హామీలు లేవు, నెరవేరని హామీలు లేవు, చేసేదే చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసిన మేనిఫెస్టో అభ్యర్థులకు కొత్త జోష్ నింపుతా ఉంది. ప్రస్తుతం మనం రాయచోటి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ ఉన్నారు. ఆయన అడిగితే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టో విడుదల చేసిన మేనిఫెస్టో ఎలా ఉంది? ఇంతకుముందు 2014లో అబద్ధపు హామీలతో అధికారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం మేము పెడతామనిందే రైతు రుణమాఫీ గురించి. అదే అమలు సాధ్యం కాని హామీలు అని ఇస్తూ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా 2014లో ఇచ్చిన మేనిఫెస్టోని ఒక్కటి కూడా పూర్తి చేయకుండా ఆ మేనిఫెస్టోనే ఇంటర్నెట్లో నుంచి తీసేసి అది కనపడకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అనేది ఒక ఖురాను, ఒక బైబిల్, ఒక భగవద్గీతలా భావించి తను ఇచ్చిన మేనిఫెస్టోని 99% పైకి ఆయన మేనిఫెస్టో అమలు చేయడం జరిగింది. మేనిఫెస్టో అనేది కూడా కొన్ని వందల పేజీలు లేకుండా ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో అది ఖచ్చితంగా అమలు చేస్తారనే ఒక నమ్మకం కల్పించిన నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకోవచ్చు. ఇప్పుడు 2024లో అన్ని రకాల కులాలకు, మతాలకు, ఎస్పెషల్లీ బీసీలకు, మైనార్టీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ మేలు చేసే మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ప్రజలు ఈ మేనిఫెస్టోని నమ్ముతున్నారు. వచ్చే రాబోయే ఎన్నికల్లో 2024 అత్యధిక మెజారిటీతో గెలిపించిన తర్వాత ఈ మేనిఫెస్టో 100% అమలు చేస్తారు మా ముఖ్యమంత్రి వర్యులు. ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన ఎలా కొనసాగింది? రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ గెలుపు ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా 2019లో ఏదైతే ఆయన చెప్పి సుదీర్ఘ పాదయాత్రలో 3300 పైచిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ప్రజల సమస్యలు స్వయంగా తన పాదయాత్రలో తెలుసుకొని ఏదైతే నవరత్నాలు అనే ఒక మేనిఫెస్టో తెచ్చి ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఎవ్వరి బయాస్ లేకుండా ఈ జన్మభూమి కమిటీలు అట్లాంటివి లేకుండా సచివాలయ వ్యవస్థ తెచ్చి వాలంటీర్లను తెచ్చి ప్రతి సంక్షేమం కుటుంబానికి వచ్చేసి డైరెక్ట్ వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తూ లంచానికి, మోసానికి ఎటువంటి ఆస్కారం ఇవ్వకుండా పెన్షన్లు డైరెక్ట్ వృద్ధులకు వాళ్ళ ఇంటికి చేరవేస్తూ అదేవిధంగా అభివృద్ధి ఒక కంటిలాగా, సంక్షేమం ఒక కంటిలాగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వర్యులకు రాబోయే ఎన్నికల్లో కూడా 175 నియోజకవర్గాలు కొట్టాల్సిందే. ఎందుకంటే దాదాపు 80% ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు 80% హామీలు, 80% లబ్ధిదారులు ఉండడమే మేము అంత కాన్ఫిడెన్స్ గా 175కు 175 కొడతామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా ఎన్డీఏ కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ప్రజల ముందుకు వస్తున్నారు కదా, రాబోయే ఎన్నికల్లో గెలుస్తుంది అనుకుంటున్నారా? ఒకటి, వాళ్లకు సొంత బలం గనక ఉనింటే ఇన్ని కూటములు, ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు, ఇంకోటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడుకి అతనికి తెలుసు సొంతంగా పోతే డిపాజిట్లు కూడా రావు. ఏమైనా ఒక స్టార్ క్యాంపెయినర్ లాగా ఒక స్టార్లను తెచ్చుకొని తర్వాత ఎన్డీఏ కూటమిలో కలుపుకొని కొద్దో గొప్ప ఏమైనా మేము సీట్లైనా సంపాదించుకోవాలనే ఒక ఆలోచనతో వాళ్ళు రావడం జరిగింది. ప్రజల మద్దతు కావాలా? కూటములు ఏర్పడడం వల్ల ఏమీ కాదు. ప్రజల మద్దతు స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ప్రజలు ఓట్లు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకోసారి అధికారంలో తెచ్చుకొని ఈ సంక్షేమానికి, అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలని ప్రజల్లో ఉంది. ప్రధానంగా రాయచోటి
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గెలుపు కోసం మీరు ప్రచారాలకు ముందుకు వెళ్తున్నారు కదా, ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది అనుకుంటున్నారు? రాయచోటి ఒక వెనుకబడిన ప్రాంతం నుంచి ఈరోజు జిల్లా కేంద్రంతో పాటు 100 పడకల ఆసుపత్రినైతేనేమి, పార్కులు అయితేనేమి, శిల్పారామం అయితేనేమి, నగరవనం అయితేనేమి, ఒక క్రికెట్ స్టేడియం అయితేనేమి, ఏమీ లేని రాయచోటి ఎంఆర్ఓ ఆఫీసు, ఒక సిఐ ఆఫీస్ ఉండే రాయచోటికి ఇన్ని రోడ్లు, ఇన్ని రకాలమైన కూడల్లో సెంటర్సు, ఇవన్నీ చూస్తూ పోతూ దాంతోపాటు ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తూ ఇన్ని రకాల ఎప్పుడు ఒక వెనుకబాటు దాదాపు 50 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఈ 2019 నుంచి 2024 ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు మరియు ఎంపీ మిథున్ రెడ్డి గారు చేస్తున్న రాయచోటి అభివృద్ధిని ప్రతి ఒక్కరూ హర్షిస్తూ రాయచోటిని ఇలాంటి నాయకులు ఇంకోసారి తెచ్చుకుంటే మా ఊరు బాగుపడుతుంది అని వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ మనసులో నుంచి రావడం చూస్తుంటే మాకు కూడా చాలా సంతోషం వేస్తోంది. గత తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు 650 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు చూడకుండా అర్హులైన ప్రతి లబ్ధిదారులకి సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనను అందించారని చెప్పి రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలందరూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదరించి 175 స్థానాలకు 175 స్థానాలు గెలిపిస్తారని చెప్పి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ అధ్యక్షుడు బేవారి మొహమ్మద్ ఖాన్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబ్బీర్, స్టూడియో న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.